ఆ గన్లో బుల్లెట్స్ లేవు. ఇదిగో నా దగ్గర ఉన్నాయి. అది ఎంటీ గన్. కానిస్టేబుల్, గన్ అందుకో. వీణ్ణి చంపేయడానికి ఇదే మంచి ఛాన్స్. గన్ ఇవ్వు. స్టాప్. ఏంట్రా అలా చూస్తున్నావు? కాల్చి పడేస్తా. ఎంటీ గన్ ఎలా పేలిందనా? ఇది ఫుల్ లోడెడ్ గన్ రా. ఇవి ఎక్స్ట్రా బుల్లెట్స్. నీకే ఇన్ని తెలివితేటలుంటే పోలీసులం మాకు ఎన్ని తెలివితేటలుండాలిరా? కానిస్టేబుల్, వీడిని తీసుకెళ్లి డార్క్ సెల్లో వేయండి. ఇప్పుడు 3rd డిగ్రీ అంటే ఏంటో చూపిద్దాం. తీసుకెళ్ళు. మేడం, వాడు నిజంగా నన్ను చంపేసుంటే? ఇలాంటి బచ్చాగాళ్ళని ఎంతమందిని చూసుంటాను హెడ్ గారు. ఈ మాత్రం రిస్క్ తీసుకోపోతే వాణ్ణి ఆపలేం. హెడ్ గారు, నాకు క్యాల్కులేషన్ ఉంటుంది. డోంట్ వరీ. ముందు వీడి సంగతి చూద్దాం పదండి. ఏంటే ఓ తెగ మురిసిపోతున్నావు? నా కొడుకు చేత నల్ల పూసల మెడలో వేయించుకున్నావు అనే? అసలు అలా చేయడానికి నీకు మనసెలా ఒప్పిందే? ఆ రోజు నీ నోటితో నువ్వే అన్నావు కదా, నేను భరత్ గారిని కావాలని పెళ్లి చేసుకోలేదు, ఆ తారకి భర్త కాకుండా ఆపాలనే చేసుకున్నాను అన్నావు కదా. నా కొడుకంటే ఇష్టం లేదు కానీ తాళి కట్టించుకున్నావు. ఆ శివరాం అంటే ప్రేమ ఉంది కానీ వాణ్ణి మాత్రం వదిలేసొచ్చావు. ఒకరి మీద మనసు పెట్టుకొని ఇంకొకరి చేత తాళి కట్టించుకునే వాళ్ళని ఏమంటారో తెలుసా? అత్తయ్య అత్తయ్య నోరుందని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. ఎందుకే అంత కోపం? నేనన్న దాంట్లో తప్పేంటి? ఏ నువ్వు శివరాం గారిని పెళ్లి చేసుకుందాం అనుకోలేదా? వాడితో ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళలేదా? మీరిద్దరూ కలిసి వైజాగ్కి వెళ్ళలేదా? నిజమే, మీరన్నట్లు శివరాం గారిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. కానీ ఆ తర్వాత నా మనసుకి ఇట్లా మార్చుకున్నాను. భరత్ గారిని పెళ్లి చేసుకుందే తారని అభిరామని కల్పనకి, గదైతే నిజం. కానీ భరత్ గారి మంచితనం చూసి నా మనసు మారింది. నా ప్రాణాలు కాపాడనికి ఆయన ప్రాణాలు పణంగా పెట్టినప్పుడే నా మనసు మారింది అత్తయ్య. ఆయన ప్రేమ నాకు అర్థమైంది. మనసా వాచా కర్మణ భరత్ గారే నా భర్త అని నమ్మిన, ఇదైతే నిజం. నార్మల్, తడవకొకరిని ప్రేమిస్తావు, తడవకొకరిని పెళ్లి చేసుకుంటాను అంటావు. అసలు నీలాంటి దానికి పెళ్లి అవసరం లేదు. అసలు నిన్ను... అత్తయ్య, మీకు చెప్పాల్సిన దాన్ని కాదు. మీరిట్లా మాట్లాడుడైతే మంచిగా లేదు. దయచేసి ఇంకోసారి ఇట్లా మాట్లాడకండి ప్లీజ్. భరత్ గారు నా భర్త, ఆయనే నా ప్రాణం. నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. ఓహో, ప్రేమ. నాకు తెలిసే ఏదో ఒక రోజు నువ్వు ఇలాంటి లిటిగేషన్ పెడతావు అని. అందుకే ఆ రోజు నీ చేత బాండ్ పేపర్ మీద సంతకం చేయించుకున్నాను. ఆ అగ్రిమెంట్ ప్రకారం నువ్వు ఇల్లు వదిలి వెళ్ళాలి. ఆ సంతకం ఎందుకు చేసిందో, ఏ పరిస్థితుల్లో చేయించావో ఎవరికి తెలుసమ్మా?
అసలు నువ్వు సంతకం చేయించిన ఆ అగ్రిమెంట్ లీగల్గా ఎలా చెల్లుబాటు అవుతుందో లాయర్గా నువ్వే చెప్పమ్మా. ఎందుకు కాదురా? తను ఫుల్ కాన్షియస్ లోని తన ఇష్టపూర్వకంగానే ఆ బాండ్ పేపర్ మీద సంతకం చేసింది. భార్యాభర్తల మధ్య భర్త అంగీకారం లేకుండా, భర్త ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇలా అత్తగారు కోడల్ని బెదిరించి సంతకం తీసుకోవడం చట్టరీత్యా నేరం. అసలు నా భార్యని బెదిరించి ఆ సంతకం తీసుకున్నారని నేను కేసు పెట్టి నీకు వ్యతిరేకంగా వాదిస్తాను. అది ప్రూవ్ చేస్తే నీకు జైలు శిక్ష కూడా పడుతుంది తెలుసా? ఆంటీ, ఏంటి నువ్వు చేసిన పని? భావ్స్ని కొడతావా? కొట్టడం కాదు, చంపేస్తాను. వాడేమన్నాడో విన్నావా? నా మీద కేసు పెట్టి నన్ను జైలుకి పంపిస్తాడట. నా దగ్గర ఓనమాలు నేర్చుకొని నన్ను జైలుకి పంపిస్తాడా? ఏ ఒక్కసారి కేసు గెలిచానని పొగరా? పదే పదే ఆ అగ్రిమెంట్ చూపించి నువ్వు చంద్రికని బెదిరిస్తుంటే ఇంకేం చెయ్యాలమ్మా? ఆ అగ్రిమెంట్ విషయంలో ఇప్పటికే నీకొకసారి చెప్పాను. అయినా సరే ఇంకా దాంతోనే వాదిస్తాను అనుకుంటే నీతో ఇంకోసారి పోటీ పట్టడానికి నేను రెడీగా ఉన్నానమ్మా. ఈసారి నా భార్యని కాపాడుకోవడం కోసం నేను ఎంత దూరమైనా వెళ్లాల్సి వస్తుంది. అంటే కన్న తల్లిని జైలుకు పంపిస్తావా? అంత దూరం రాకూడదన్నదే నా ఉద్దేశం. కాదు అని నువ్వంటే ఇంక నేనేం చేయలేను. నువ్వు కొట్టినా తిట్టినా నా నిర్ణయం మారదు. ఈ కేసు కూడా ఓడిపోను. నా భార్య కోసం గెలిచి తీరుతాను. తర్వాత జరిగే పరిణామాలకి నువ్వే బాధ్యత వహించాల్సి వస్తుందమ్మా. తర్వాత నీ ఇష్టం. బాగా ఆలోచించుకో. చంద్రిక, పద. నిన్ను ఎవరు ఏం బెదిరించినా పట్టించుకోకు. నీకు నేనున్నాను. పద. ఏరా, నొప్పి తట్టుకోలేకపోతున్నావా? మేడం, కొట్టకూరు మేడం, ప్లీజ్ మేడం. ఏరా, నొప్పిగా ఉందా? అయితే నిజం చెప్పు. నువ్వు కిరణ్ రాథోడ్గా ఎలా మారావు? చెప్పు, చెప్పరా? మేడం మేడం, నన్ను కొట్టకూరి, నిజం చెప్తా. చెప్పరా? ఇంద్రసేన హెల్ప్ చేసింది. ఎలా? దారిని పోయేవాణ్ణి చంపి నువ్వే చచ్చావని పోలీసుల్ని, లోకాన్ని మోసం చేశావు. మరి ఆ ఇంద్రసేన నీకెలా సాయం చేసింది? నువ్వు తనకి చుట్టాన్వి కావు, ఫ్రెండ్వి కావు, కనీసం తన దగ్గర పనిచేసే మనిషివి కూడా కాదు. మరి అలాంటప్పుడు నీకెలా హెల్ప్ చేసింది? ఎందుకు చేసింది? అదే నా తాన ఇంద్రసేనకు సంబంధించి రహస్యం ఒకటి ఉంది. ఏంటది? చెప్పరా, ఏంటది? చెప్తా. సిఐ ప్రకాష్ని ఇంద్రసేన చంపటం వీడియోలో రికార్డ్ అయింది. వీడియో నా తానే ఉంది. దాంతో బెదిరించి
ఆ వీడియో నీకెక్కడిది? నువ్వు షూట్ చేసావా? లేదు, ప్రకాష్ గాని ఫ్రెండ్ రమేష్ అని ఒకడు ఉండేటోడు. ఆడు షూట్ చేసి నాకు ఇచ్చిండు మేడం. నువ్వు ఆ వీడియో చూసావా? చూసినా ఆ వీడియో ఏది? ఎక్కడుంది? గా వీడియో ఫుటేజ్ మొత్తం గా ఇంద్రసేన నాశనం చేసింది. షిట్! ఆ రమేష్ ఐడి ఎక్కడున్నాడు? ఆ రమేష్ని నేనే చంపిన. గా రమేష్ గారు మీకు ఫోన్ చేసి మీ తన సరెండర్ అవుతున్నాడని తెలిసి ఇంద్రసేన అనే చంపమని పంపించింది. నేనే చంపిన. రేయ్, నువ్వు వీడియో చూసానన్నావు కదా, చెప్పు అసలు ఆ వీడియోలో ఏముంది? ఇంద్రసేన సిఐ ప్రకాష్ ని ఎందుకు చంపింది? అక్కడ ఇంకెవరు ఉన్నారు? చెప్పరా, చెప్పు. గా ప్రకాష్ ఇంద్రసేన కూతురికి గా రమేష్ గారితోనే పెండ్లి చేయించాలని చూసిండు. అది ఆ పనికొచ్చిన ఇంద్రసేన ఆ ప్రకాష్తో గొడవబడి తల పగలగొట్టి చంపింది. అంటే ఆ మర్డర్ జరిగినప్పుడు తార అక్కడే ఉంది. అంటే తార మెయిన్ విట్నెస్. ఆ వీడియో గురించి నీకు తెలుసు కాబట్టి నువ్వు కూడా ఈ కేసులో ఇంపార్టెంట్. రేయ్, మేడం ప్లీజ్ మేడం, చచ్చిపోయేలాగున్నా మేడం, నన్ను విడిచిపెట్టురు మేడం ప్లీజ్. పైకి లేపండి. ఇదిగో చూడు, రేపు నిన్ను కోర్టులో సబ్మిట్ చేస్తున్నాను. అక్కడ జరిగింది మొత్తం పూసగుచ్చినట్టు చెప్పాలి. అప్రూవర్గా మారినందుకు నీకు శిక్ష తగ్గించేలా నేను చేస్తాను. అర్థమైందా? నోరు విప్పకపోయావంటే నా చేతిలో చచ్చిపోతావు. నిన్ను వద్దు మేడం, చెప్తాను, మొత్తం అంతా చెప్తాను. చూడండి, వీడికి తినడానికి ఏమైనా తెచ్చివ్వండి. నీ అన్నని చంపానని ఎంత ఆవేశంతో ఊగిపోతున్నావే, మరి నేనేం చెయ్యాలి? ఇంద్రసేన, అయిపోయావే. నీ చాప్టర్ క్లోజ్. నా అన్నని చంపినందుకు నీ మీద పగ తీర్చుకోబోతున్నాను. నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు. మీరేంటి ఈ వేళప్పుడొచ్చారు? అదేంటమ్మా, నన్ను రమ్మని కబురు చేశారు కదా. రమ్మని కబురు చేశారా? ఎవరు, ఎప్పుడు? నేనే రమ్మని పిలిచిన అత్తయ్య. నువ్వా? ఎందుకు? అయినా నాకు తెలియకుండా నువ్వు పిలవడమేంటి? ఏంటి చంద్రిక, ఏమైంది? ఏం లేదండి, రేపు మృత్యుంజయ హోమం జరిపించాలి. దాని గురించి మాట్లాడడానికి పంతులు గారిని రమ్మని పిలిచాను. మృత్యుంజయ హోమమా? ఎందుకు? అవును చంద్రిక, ఉన్నట్టుండి ఇప్పుడెందుకు? మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను మొక్కుకున్నానండి. మీరు ప్రాణాలతో బయటపడితే ఆ హోమం చేయిస్తాను అని మొక్కుకున్నాను. ఏయ్, ఇలాంటివన్నీ పెట్టకు. నా కొడుకేం కాలేదు, వాడిప్పుడు బాగానే ఉన్నాడు. ఇప్పుడెందుకు ఇవన్నీ? ఇప్పుడు బాగున్నారు అంటే అది నేను మొక్కుకోవడం వల్లే. రేపు మరో గండం రాకుండా ఉండాలంటే ఈ హోమం జరిపించాలి. హోమం ఎవరు చేయాలి? నేను చేస్తాను. మొక్కుకుంది నేనే కాబట్టి నేనే చేస్తాను. పంతులు గారు చెప్పండి, దీనికోసం ఏం చేయాలి? అమ్మా, ఈ హోమం చేసేవాళ్ళు కటిక ఉపవాసం ఉండాలి.
పొద్దున్నే పారాయణం చేసి ఆ రుద్రుడికి మహారుద్రాభిషేకం చెయ్యాలి. ఎవరి కోసమైతే చేస్తున్నారో వారినే తలుచుకుంటూ చాలా నిష్ఠతో చెయ్యాలి. అలా చేస్తే ఇక ఏ ప్రమాదమూ ఉండదు. నేను చేస్తాను పంతులు గారు, మీరు చెప్పినట్టు మొత్తం చేస్తాను. రేపేగా హోమానికి అన్ని ఏర్పాట్లు చేయండి. అది కాదు, ఇప్పుడు ఈ హోమం. అమ్మా, తనేదో తన తృప్తి కోసం చేస్తాను అంటుంటే నువ్వెందుకు వద్దంటున్నావు? సరే అమ్మా, రేపు ఉదయం వస్తాను. అలాగే పంతులు గారు. నమస్కారం అమ్మా. చంద్రిక, పంతులు గారు చెప్పింది చేస్తే ఈ హోమం చేయడం మంచిదే, అయినా ఉపవాసం చేయడం కష్టం. ఒకసారి ఆలోచించు. లేదండి. అయినా నాకేం కాలేదు. ఐఎమ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ డేంజర్. ఒకసారి ఆలోచించు. లేదండి, ఈ దినం మంచుకున్నాం కదా అని దేవుణ్ణి మర్చిపోకూడదు కదా. ఒక్కరోజు ఉపవాసం చేస్తే ఏం కాదు. నేనైతే ఈ హోమం చేయాలి. ఒరేయ్, ఇలాంటి సెంటిమెంట్స్ చూపించి చిన్నగా నిన్ను బుట్టలో వేయాలని ప్లాన్ చేస్తుంది. నువ్వదంతా నమ్మకు. లేదమ్మా, నన్ను బుట్టలో వేయాల్సిన అవసరం తనకేముంది? నేనెప్పుడో తనకి భర్తనైపోయాను కదా. నీకెంత చెప్పినా అర్థం కాదురా. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. నువ్వు మా అమ్మ మాటలేం పట్టించుకోకు. నీకు ఏదనిపిస్తే అది చెయ్యి, కానీ నీకు మాత్రం ఏ ఇబ్బంది లేకుండా చూసుకో, సరేనా? అవును చంద్రిక, అంతా అయిపోయింది కదా. ఇప్పుడెందుకు ఈ హోమం చేస్తున్నావు? అయినా ప్రమాదంలో ఉన్న వాళ్ళ కోసం ఈ మృత్యుంజయ హోమం చేస్తారు కదా. నేను ప్రమాదంలో ఉన్న వాళ్ళ కోసమే ఈ హోమం చేస్తున్నాను. బావ్స్కి ఏ ప్రమాదం లేదని చెప్పారు కదా. నేను చేస్తుంది మీ బావ కోసం కాదు స్వీటీ, నీ కోసం. నా కోసమా? అవును స్వీటీ, నువ్విప్పుడు ప్రమాదంలో ఉన్నావు కదా, నీకు మంచి జరగాలనే ఈ హోమం చేస్తున్నాను. హోమం చేస్తే నేను బ్రతుకుతానా చంద్రిక? అలా అనుకు స్వీటీ, కొద్ది రోజులు ఆయుష్ పెరగాలని కోరుకున్నావు కదా, అందుకే ఈ ప్రయత్నం నేను చేస్తున్నాను. దానివల్ల నువ్వు కోరుకున్నది జరిగితే చాలు. మీ బావ నిన్ను అర్థం చేసుకునేంత వరకైనా కొన్ని దినాలైనా ఆయుష్ పెరుగుతుందేమో చూద్దాం. చంద్రిక, నిజంగా నేను చూస్తుంటే నాకు నా సొంత అక్కలా అనిపిస్తున్నావు. నీ భర్త నేను సొంతం చేసుకుంటాను అని చెబుతున్నా, నేను బాగుండాలి అని నా కోసం హోమం చేస్తున్నావు. నువ్వు బాగుండాలి స్వీటీ. ఆ దేవుడి వల్ల నేను బాగుంటానో లేదో తెలియదు గాని నీ వల్ల మాత్రం నేను ఖచ్చితంగా బాగుంటాను. ఏం చేస్తున్నారా మీరు? ఆఫ్టర్ ఆల్ ఒక మామూలు సాదా సీదా గాడిని కూడా పట్టుకోలేకపోతున్నారా? అసలు ఈ ఇంద్రసేనని మోసం చెయ్యాలని చూసినవాడు ఇంకా ఎలా బతికున్నాడు? వాడు చచ్చిపోవాలి. నా చేతులతో వాణ్ణి చంపాలి. బాబాయ్, వీళ్లతో లాభం లేదు. ఆ బీహార్ గ్యాంగ్ని పిలిపించు. ఆ అభిగాడు నాకు ప్రాణాలతో కావాలి. వాణ్ణి నా చేతులతో చంపితే కాని నా కసి తీరదు.
ఏంటి ఇంద్రసేన, నీ కోపం నీ దగ్గర పనిచేసే వాళ్ళ మీద చూపిస్తున్నావా? హ, అంతేలే, ఇలాంటి వాళ్ళైతేనే నువ్వేం చేసినా పడుంటారు కదా. పాపం బేచారిలో. ఆ సంగతి తర్వాత. నువ్వేంటి ఇలా వచ్చావు? ఇక్కడ నీకేం పని? నీ కథ క్లైమాక్స్కి వచ్చింది కదా. నీ మెడకు ఉరి బిగుసుకునే సాక్ష్యం దొరికేసింది. ఆ వీరస్వామి గాడు మొత్తం కక్కేశాడు. నిన్ను అరెస్ట్ చేయడానికి గ్రౌండ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది. నా అన్నని చంపిన నిన్ను ఇక్కడికిక్కడే షూట్ చేసి చంపాలని వచ్చాను.